తెలుగు రాష్ట్రంలో మన దేశంలోని పంచారామ క్షేత్రంలో ఈ ద్రాక్షారామం ఆలయం ఒకటి. సో ఈ ఆలయం గురించి మీకు అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో మీ ముందుకి తీసుకువచ్చాము. పరమేశ్వరుడికి అత్యంత విషాదమైన ఘటన జరిగిన ఈ ద్రాక్షారామ ఆలయం గురించి తెలియజేయడమైనది. ఈ ద్రాక్షారామం 8 శక్తిపీఠాల్లో కన్నా 12వ శక్తిపీఠం ఈ ద్రాక్షారామ ఆలయం. అలా పంచారామంలో ఈ ద్రాక్షారామం ఒకటి. ఈ ద్రాక్షారామం దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ శక్తిపీఠం అనేది ఎలా వెలిసింది, ద్రాక్షారామం గుడి ఎలా ప్రతిష్టమైందో ఈ ఆలయం గురించి మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే అందరికీ షేర్ చేయండి. ఈ ద్రాక్షారామం ఆలయం అనేది కోనసీమ జిల్లాలో ఉండడం జరిగింది. రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ద్రాక్షారామం కోనసీమ జిల్లా రామచంద్రపురం జిల్లాలో కలదు. ఇది ట్రైన్ ద్వారా బస్సు ద్వారా వచ్చే వాళ్ళకి రైల్వే స్టేషన్ దగ్గర కలదు. బస్ స్టాండ్ కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి కలదు అన్నమాట ఈ ద్రాక్షారామం ఆలయం. మీరు ఈ ఆలయం రావాలనుకుంటే డైరెక్ట్గా కాకినాడ నుంచి లేకపోతే రామచంద్రపురం నుంచి లేదా రాజమండ్రి నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి మీ ద్రాక్షారామం ఆలయం అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చినా స్టే చేయాలంటే ఇక్కడ రూమ్ సదుపాయం కూడా కలదు. ఉచితంగా కూడా ఉంటుంది. అలాగే ఉచిత అన్న సందర్భం కూడా కలుగుతుంది. మనం మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ముందుగా ఏ ఖర్చు, గుడి ఖర్చు ఎంత అవుతుందో, అభిషేకం ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే ఇక్కడ రాసి ఉంచుతారు. మనం చూసుకోవాలి. ఇక్కడ ఉచిత దర్శనం, మామూలుగా ప్రత్యేక దర్శనం 50 రూపాయలు ఉంటుంది. ఈ ఆలయం ఎత్తు 2 అంతస్తుల్లో ఉంటుంది. ఈ ఆలయం గుడి చుట్టూరు. ఇక్కడ కొలువై ఉన్న స్వామి పేరు భీమేశ్వరుడు. అలాగే శక్తిపీఠ అమ్మవారి పేరు కూడా శ్రీ మాణిక్యమ్మ అమ్మవారి అన్నమాట. ఈ ఆలయం ప్రత్యేకత 12 శతాబ్దాల నాటిది. ఈ ఆలయం అంటే 12-13 సంవత్సరాల శతాబ్దం లాంటిది ఈ ఆలయం. ఈ ఆలయం నిర్మించిన వారు తూర్పు చాళుక్య శ్రీ రాజావారు ఈ ఆలయం నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ కొలువై ఉన్న స్వామి దాదాపు శివలింగం 14 అడుగుల్లో ఎత్తులో ఉంటుంది. శివలింగం ముందుగా మెయిన్ ఎంట్రన్స్ లాగానే ఈ చుట్టూరు ఉన్న స్తంభాల చుట్టూరు ఆ ఆలయంలో ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క దేవత కొలువై ఉంటారు. ఈ ఆలయంలో మేమందరం కూడా వెళ్ళి ఆ ఆలయంలో ఒక్కొక్క దేవుడిని, ఒక్కొక్క దేవతని దర్శనం చేసుకొని వెళ్ళాము. చూసే కొద్దీ చూడాలనిపించే ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా, అద్భుతంగా ఆలయంగా నిర్మించారు. ఇది పురాతనమైన ఆలయం కాబట్టి చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ 12వ శతాబ్దం కాబట్టి పురాతనమైన ఆలయం. అలాగే శ్రీ మాణిక్యమ్మ అమ్మవారు కూడా కనిపిస్తుంది. 12వ శక్తిపీఠం చూడడానికి చాలా అపురూపంగా, అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ రాగానే తర్వాత చీకటి గృహ అనేది ఈ ఆలయంలో ఉంటుంది. చీకటి కోణం అని పిలుస్తారు. ఈ లోపలికి శివలింగం కింది భాగంలో ఉంటుంది. లోపల గృహలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవాలి. చుట్టూరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు కూడా చూపించడం అయితే జరుగుతుంది. చీకటి కోణం నుంచి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. అలాగే ఈ ఆలయం చుట్టూరు 4 గోపురాలు ఉంటాయి. 4 గోపురాలు కూడా 4 వైపులు కూడా దర్శనం కలుగుతుంది. ఇక్కడ కాలభైరవ ఆలయం కూడా కలదు. 8 శివలింగాలు కూడిన అష్టభైరవులు కూడా ఉంటారు ఇక్కడ. అలాగే ఈ ఆలయం చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది. మనసుకి చాలా ప్రశాంతత కలిగించింది ఈ ఆలయం మాకు. ఇప్పుడైతే మీ చీకటి కోణంలోకి వెళ్తున్నాము. అలాగే మీకు చూపించడం కూడా జరుగుతుంది. శివలింగం లోపల నుంచి కాలభైరవుడు కూడా ఉంటాడు ఎంట్రన్స్లో. తర్వాత వచ్చి ఆంజనేయ స్వామి కూడా కలుగుతాడు. లోపల గర్భగుడి నుంచి తీయాల్సి వచ్చింది. స్వామివారు అయితే తీయొద్దన్నారు వీడియోలు. చాలా కష్టమైంది వీడియో తీయడానికి మాకు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క శివలింగం లోపల కనిపిస్తూ ఉంటారన్నమాట గృహలో నుంచి. ఇక్కడ లోపల అయితే చాలా చీకటిగా ఉంది. లైట్లు వేశారు కాబట్టి కొంచెం వెలుతురు అనిపించింది మాకు. చూస్తున్నారు కదండి లోపల ఉన్న శివలింగం.
నాలుగు వైపుల నుంచి వెళ్ళాలి. కింద నుంచి అభిషేకం చేస్తారు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే కింద దర్శనం చేసుకుని చీకటి కోణ నుంచి మేము పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడడానికి చాలా క్రౌడ్గా ఉంది. మాకైతే పెద్దగా టైం పట్టలేదు, ఒక 1 అవర్ పట్టింది మాకు. పైకి వచ్చిన తర్వాత చుట్టూరు కూడా ఆలయం చుట్టూరు స్తంభాలు కలిగి ఉంటుంది. చాలా పురాతనమైన ఆలయం కాబట్టి మనం ముందుకు కదిలిన కొద్దీ వెళ్తున్నాం. ముందుగా గోపురం కనిపిస్తుంది, చిన్న వంతెన కూడా ఉంటుంది. ఆ వంతెన నుంచి వెళ్ళాలి. ఆ ఆలయం పైకి వెళ్ళడానికి మెట్లు లేవు. ఆ పురాతనమైన కట్టడం వల్ల ఆలయం మెట్లు లేకుండా పోయింది. ఆ తర్వాత శ్రీ నందీశ్వర స్వామి కనిపిస్తారు. బంగారం రూపంలో ఉంటాడు శ్రీ నందీశ్వర స్వామి. ఆ తర్వాత లోపలికి వెళ్తుంటే శ్రీ స్వామివారు అయితే వీడియోలు తీయొద్దన్నారు, మీకైతే చూపించడం జరగడం పోయింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న రాగి చెట్టు దాదాపు 1000 సంవత్సరాలు కలిగి ఉన్న రాగి చెట్టు అంట ఇది. అలాగే ఇక్కడ ఉన్న పూజారి వారు ఇక్కడ ఉన్న వివరాలు మాత్రం మనకు చెబుతూ ఉంటారు. సో భక్తులందరూ ఇక్కడ నుంచుని వింటూ ఉంటారు స్వామివారు ఏం చెప్పారో. స్వామివారు వివరించిన తర్వాత ఇక్కడ స్వామివారి ముందు శివలింగం ఉంటుంది రాగి చెట్టు కింద. ఆ తర్వాత 108 బిందెలతో నీళ్లు పోస్తారు. దీని పక్కనే చెరువు ఉంటుంది. ఆ చెరువు మోసుకొని వెళ్ళి బిందెలతో నీళ్లు పోస్తారు శివలింగానికి. ఈ కోనేటి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు లోపలికి వెళ్ళి. ఈ ద్రాక్షారామ ఆలయంలోని మహాశివరాత్రి అనే రోజున చాలా అద్భుతంగా ఉంది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయానికి. మీకు తెలుసో తెలియదండి, ఇక్కడ చాలామంది సినిమా షూటింగ్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆలయంతో చాలా ఉన్నాయి. ఈ గుడి చుట్టూరు ఆలయంలో పచ్చని ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. చల్లటి గాలి కూడా వేస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది. ఈ అన్నదానం వచ్చేసి ఆలయం ఉన్న బయట కమిటీ హాల్ కట్టడం అయితే జరిగింది. అప్పట్లో అయితే లోపల పెట్టేవారు. సో జనం ఎక్కువ ఉండి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ బయట కట్టడం అయితే జరిగింది కమిటీ హాలు. ఇక్కడ నుంచి లోపల ఎంట్రన్స్. ముందుగా అన్నపూర్ణేశ్వరి కలుగుతుంది దర్శనం. ఇక్కడ భక్తులు ఎక్కువ ఉండడం వల్ల లోపల అన్నసంతర్పణ జరుగుతుంది. బయట అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత మిగతా భక్తుల్ని లోపలికి వదులుతారు. వేలి ముద్ర వేస్తారు. లోపల అన్న సందర్భం కూడా చదివించిన వాళ్ళు చదివిస్తారు. అలాగే ఈ ఆలయం వచ్చేసి చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. మండపాలు కూడా చాలా కడతారు. ఇక్కడ పురాతనమైన తాబేలు కూడా కలిగి ఉంటాయి. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి తాబేలు. మేము దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తాం. బయటికి వచ్చిన తర్వాత పుస్తకాలు కూడా చాలా ఉంటాయి, పురాతనమైన పుస్తకాలు. ఈ ఆలయం గురించి తెలిసిన పుస్తకాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం యొక్క విశేషాలు విన్నారు కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో మంచి వీడియోలు ముందు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.